తెలుగు రాష్ట్రాల్లో మొదలై దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విషయం వర్గీకరణ. మాదిగలేమో కావాలని, మాలలేమో వద్దని. ఈ రెండింటి మధ్యలో 57 ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి చింతల రాజలింగం గారు, తెలంగాణ రాష్ట్ర 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు. మాట్లాడదాం అన్నగారితో. అన్నగారు నమస్కారం. చెప్పండి అన్న, మీ 57 ఉపకులాలకి మరి న్యాయం జరుగుతుందా జరగదా ఈ వర్గీకరణ విషయంలో? వర్గీకరణ జరగాలనే కోరిక ఉంది, జరుగుతుంది. జరిగితే మా ఉపకులాలకు అన్యాయం జరగకూడదని ఆలోచన. ఓకే. ఆలోచన అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొంతమంది మాల నాయకులు కాదు అని ఒక దిక్కు వాదిస్తున్నారు. అవుతుందని మాదిగా 57 కులాలు ఒక దిక్కు వాదిస్తున్నాయి. అయినా ఈ మాలలు ఏం చేస్తున్నారంటే కాకుండా చెయ్యాలన్న ఆలోచనతోటి ముందు వాళ్ళు ఒక దారి ఎంచుకోవాలని చూస్తారు. ఓకే. ఇప్పుడు మరి ఈ వర్గీకరణ విషయంలో మాలలకి మాదిగలకి మధ్య అసలు ఏంటి రచ్చ ఏంది అసలు మెయిన్గా? వాస్తవానికి మాల మాదిగ రచ్చ కాదు ఇది. మాల మాదిగ 57 కులాల రచ్చ. 57 కులాలు ఏమంటున్నామంటే మాదిగా వాళ్ళు కొట్లాడి దేనికి, మందకిశాన కొట్లాడి దేని గురించి సుమారు 30 సంవత్సరాల నుంచి 57 కులాలు అన్యాయం అవుతున్నవి. వాళ్ళకి న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పేసి సుమారు 30 సంవత్సరాల నుంచి ఆంధ్రలో ఈదుమూడు నుంచి స్టార్ట్ చేసిన ఈ వర్గీకరణ. వర్గీకరణ ఎవరి గురించి? ఈ వర్గీకరణ మాల మాదిగలు బాగుపడ్డరు. ఇప్పుడు 57 కులాలు బాగుపడలేవు, చాలా వెనుకబడ్డవి. వాళ్ళ గురించి అంటే వాళ్ళకు కూడా ఉంది, మాలలు మాదిగలు వెనుకబడ్డారని తెలుసు. వాళ్ళకంటే ఎక్కువ 57 కులాలు వెనుకబడ్డాయి అని చెప్పేసి మందకృష్ణన్న గారు సుమారు 2016లో 96లో అప్పుడు మందకృష్ణన్న గారు ఈదుమూడిలో ఈ వర్గీకరణ గురించి స్టార్ట్ చేసిన తర్వాత వర్గీకరణ అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఎందుకైంది? ఆనాడు మాలలు ఈ మాదిగలది ఉద్యోగాలు కానీ చదువులు కానీ తింటున్నారని చెప్పి గుంజుకుంటున్నారని చెప్పేసి మందకృష్ణన్న గారు స్టార్ట్ చేసాడు. దాంతోపాటు కూడా 57 కులాల గురించి ఆలోచించిన. ఇప్పుడు వర్గీకరణ జరిగినా కానీ ఇప్పుడు మీ 57 ఉపకులాలకి న్యాయం జరిగిద్దా అంటే జరిగే సూచనలు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే 1% ఇస్తా, 2% ఇస్తా మాట్లాడుతున్నారు. మీరేమో 8% కావాలని అంటున్నారు. మరి అసలు ఇస్తారా? వాళ్ళ మీద నమ్మకం ఉందా? అంటే ఇచ్చేవాళ్ళు వీళ్ళెవరు? మాదిగలు కాదు, మాలలు కాదు. మేము గవర్నమెంట్ అడుగుతున్నాం, మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మందకృష్ణ మా పెద్దన్న, ఎందుకు ఆయన కొట్లాడతామంటే ఆయనతో కొట్లాడే దమ్ము ఉంది, మాకు ధైర్యం ఉంది. ధైర్యం దమ్ముందంటే మా పెద్దన్న కాబట్టి తమ్ముడు కింద పడుతుంటే అన్న మాకు ఇది ఇవ్వని కొట్లాడే సత్తా మాకుంది. మా 30 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నాం కాబట్టి అన్న మాకు తక్కువ వస్తుంది, ఎక్కువ ఇప్పి అని చెప్పి మాట్లాడుతేందుకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. మేమంటున్నామంటే ఏదేమైనా మందకృష్ణన్న గారు ఉపకులాలని ఇరవద్దంటున్నాం. ఉపకులాలు ఈరోజు ఆనాడు 30 సంవత్సరాల నుంచి 57 కులాల ఎంబడి పెట్టుకుని ఎట్లయితే మీరు ముందుకు మమ్మల్ని చేపట్టుకుని నడిపించారో ఇప్పుడు కూడా దగ్గరకు వచ్చింది. లాస్ట్ ఘట్టం ఇది. లాస్ట్ ఘట్టము మీరు ఇప్పుడు వాస్తవానికి కొంతమంది అంటే మందకృష్ణ ఎంతవరకు 1% ఇవ్వాలి, 2% ఇవ్వాలి అనలేదు. కానీ ఎవరు మన కొంతమంది మాత్రం 1%, 2% ఇవ్వాలని వాళ్ళు ఏమంటారు? మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు నడిచడం అంటారు. కానీ కిందున్న కులాలకు 1% ఇవ్వాలని చెప్తే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్న వాళ్ళని. రెండోది విశారద మహారాజు ఉన్నాడు, డైరెక్ట్ 1% అవుతున్నాయి. కాదు కదా, 1% పెద్ద దిక్కు ఉండి మా 57 కులాలకు పెద్ద దిక్కు ఉండి వీళ్ళకి ఎక్కువ అని చెప్పాలి. కానీ నువ్వు ఎక్కువ అనకుండా చెప్పకుండా నువ్వు మాకు వాళ్ళకి 1% ఇవ్వాలని డిసైడ్ చేసేవాళ్ళు మీరు ఎవరైనా అడుగుతున్నారు. ఇప్పుడు మరి ఎలక్షన్ టైంలో మందకృష్ణ మాదిగ గారికి మీరు సపోర్ట్ చేశారు, 57 ఉపకులాల తరపున మీరు సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో జరిగినటువంటి ముచ్చట ఇప్పుడు మరి ఏ మీటింగ్ జరిగినా, ఏ సభ జరిగినా కానీ మిమ్మల్ని ఎందుకు డేకుతలేడు? అంటే గట్టిగా మాట్లాడినాను. వాస్తవానికి ఈనాడు కాదు, ఈ మధ్యలో మమ్మల్ని పిలుస్తలేమో కానీ 30 సంవత్సరాల నుంచి కృష్ణన్న వెంట పెట్టుకొని చెయ్యి పట్టుకొని నడిపించిన మాకు కృష్ణన్న. మా కులం చెప్పుకోవాలంటే ఆ రోజు బాధపడి సిగ్గుపడి వెనుకపోయే కులంలో ఇప్పుడు ఆ ముందు వచ్చింది కాబట్టి అన్న బాటలు నడిచి మేము కులం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటామంటే మాకు ఇప్పుడు ఈ మధ్య పిలుస్తాడేమో అనుకుంటున్నాము. మేము 100% కృష్ణన్నతో కొట్లాడమంటే ఏదో అది కాదు, ప్రేమతో అన్న మాకు తక్కువైంది, మీరు ఉండి కొట్లాడితే మాకు ఇస్తారు. ఈ మా కులాలు ఏంటంటే నోరు లేని కులాలు, విద్య లేని కులాలు. విద్య లేదు, నోరు లేదు, రాజకీయంగా లేదు, ఏ రకంగా మాకు కొట్లాడే సత్తా బలం లేదు.
మాకు వెనక మందకృష్ణ అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పటిదాకా 30 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మేము ఉన్నాడు కాబట్టి ముందు కాలేజ్ నడుస్తున్నాం. కానీ మందకృష్ణ అన్న మా చేయి జారొద్దు అని జారనియొద్దు అంటున్నాం. మా చేయి జారనియొద్దు అని కృష్ణ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన లేకపోతే వాస్తవానికి ఈ రోజు కొట్లాడే వాళ్ళం కాదు, ఉప కులం చెప్పుకునే వాళ్ళం కాదు, మా కులం చెప్పుకునే వాళ్ళం కాదు. మందకృష్ణ అన్న ముందుకు వచ్చింది కాబట్టి ఆయన మందకృష్ణ మాది అన్నప్పుడు మేమేం చెప్పుకోవద్దు మా బుడగ జంగం అని చెప్పి ఆ విధంగా వచ్చి మేము ఈ రోజు ఆయన చూసి పని చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 57 ఉపకులాల్లో అసలు కొన్ని కులాలు అసలు ఎవరికి ఏందో తెలియదు, అసలు ప్రపంచానికి తెలియనటువంటి కులాలు ఉన్నాయి ఎన్నో. దాంట్లో కూడా కొన్ని కులాలు ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోతే ఇక్కడ ఎస్సీ ఉన్నది, అక్కడ బీసీఓ బీసీడీనో లేకుంటే బీసీలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. మరి ఏంటది? ఈడున్న ఈడ ఎస్సీ ఉంటే ఒక్కొక్క దగ్గర ఎస్సీ అవుతుంది, ఒక్కొక్క రాష్ట్రంలో బీసీ అవుతుంది, ఒక రాష్ట్రంలో రకరకాల ఉన్నాయి కాదనం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలు ఇప్పటికి ఇట్లా 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో 59 కులాలు ఏ గ్రూప్ లో కొన్ని ఉన్నాయి, బి గ్రూప్ లో 19 కులాలు ఉన్నాయి, సిలో 25 కులాలు ఉన్నాయి, డిలో 4 కులాలు ఉన్నాయి. బిలో ఉన్న మొత్తం 4 కేటగిరీలు ఉన్నాయి అనమాట. ఏబిసిడి ఉన్నాయి. ఇందులో ఈ 19 కులాల్లో మరి బి గ్రూప్ లో మాదిగా దాంట్లో ఉన్నాయి. మాకు దీంట్లో కొన్ని కులాలు ఉన్నాయి. ఈ కులాలు ఇప్పుడు కొంతమంది తెలియదు. ఈ రోజు కొన్ని కులాలు ఉన్నాయి ఇలా, ఆ కులాల పేర్లు తెలియదు. కులాలు ఎస్సీలు అంటే మాల మాదిగా 2 కులాలు అంటారు తప్ప 57 కులాలు బుడగ జంగము, మాస్టి, చిందు, డెక్కలి, బైండ్ల, గోసంగి, ఒలిదాసరి, మాల జంగము, మాదిగ జంగము, నేతకాని, అలాగే మాంగు, ఇది మన వీళ్ళు ఎవరు ఇంకా చాలా మంది ఇలాంటి కులాలు చాలా కులాలు ఉన్నాయి. ఈ కులాల పేరు ఇంతవరకు తెలియదు. ఈ మధ్యలో వరీకరణ అవుతుందంటే ఇప్పుడు రాష్ట్రంలో అగ్నిగుండం అవుతుంది. ఏ ప్రభుత్వం ఎక్కడ పోయినా, ఏ ప్రభుత్వ ఆఫీసులో పోయినా, ఎక్కడ పార్టీలో పోయినా అరే వర్గీకరణ 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 అంటారు. వర్గీకరణ జరిగేది ఎవరి గురించి జరుగుతున్నది, ఎవరి గురించి జరగాలి. ఇప్పుడు బాగా ఎత్తున్న వరకు ఎక్కువ ఇవ్వాలన్నా, తక్కువ కింద ఉన్న ఎక్కువ ఇవ్వాలన్నా అంటే చూస్తే మాకన్నా డెవలప్ అయిన కులాలు 2 ఉన్నవి. మేము ఏమంటామంటే మేము ఇద్దరికి వ్యతిరేకం కాదు, మా మాదిలందరికీ వ్యతిరేకం కాదు, మా మాలందరికీ వ్యతిరేకం కాదు. మేము ఏమంటున్నాం అంటే మా జనాభా తక్కువ ఉండొచ్చు కాక, కానీ జనాభా తక్కువ ఉన్నంత మాత్రాన మీరు జనాభా మీరు ఎక్కువ ఉండొచ్చు కాక, కానీ మీ జనాభా తక్కువ ఉండి చదువు లేదు, మాకు విద్య లేదు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మీ 57 ఉపకులాల నుంచి ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఎవరు రాజకీయంగా ఎదగలేదు అంటారా? ఉద్యోగం అంటే మొన్న 2000 చంద్రబాబు నాయుడు గారు 2000 వరికలు చేసినప్పుడు అది కూడా మందకృష్ణ చొరవతుంటే ఆ రోజు కూడా మందకృష్ణ ఉన్నాడు కాబట్టి 2000 నుంచి 2004 దాకా వరికలు జరిగింది. అందులో కొంత గొప్ప అంటే ఒక 50-100 మంది వాళ్ళైతే 2-3 మా ఉపకులాల వాళ్ళు అయ్యారు కాదనం. రాజకీయంగా అసలే లేము, రాజకీయంగా అసలు లేము, విద్యలో లేము, ఉద్యోగాలు లేవు. వాళ్ళతోటి మేము ఎక్కడ పోటీ పడతాము? రాజకీయంగా ఉండాలంటే ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మాలలు ఉన్నారు, మళ్ళీ మాదిగలు ఉన్నారు. కానీ మా ఉపకులాలు ఎవరు లేరు కదా, మా గురించి తీసుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు కృష్ణన్న గురించి అడుగుతున్నాం. ఇప్పుడు మీరు కృష్ణన్న మీ ద్వారా కోరుతున్నాం. కృష్ణన్న అడగడానికి అసలు మీకు కృష్ణన్న అపాయింట్మెంటే ఇట్లేదు కదా పెద్ద సారు. అట్లానే కాదు కానీ ఎట్లా పోతారు, ఎట్లా చెప్తారు మరి మాకు? మేము పోతాం ఈ 2-3 రోజుల్లో అన్న అపాయింట్మెంట్ అడుగుతున్నాము, తీసుకుంటాము, తీసుకొని మా బాధ కష్టాలు చెప్తాము, అన్నగారికి లెటర్ ఇస్తున్నాము. మా కష్టాలు ఎన్నోనే ఎందుకు ఇస్తామంటే మీరు అనుకోవచ్చు ఆయన ప్రభుత్వం, మా గవర్నమెంట్ అయినా లేక మినిస్టర్ రాసి, కానీ ఆయన చెప్తే కొంచెం ప్రభుత్వం వింటది. అంటే మా 30 సంవత్సరాల నుంచి మా సాధక బాధలు తెలుసు కాబట్టి ఆయనకు అరే వీళ్ళు వాస్తవం అని చెప్పేసి చెప్తే వింటారు కాబట్టి మా కృష్ణన్న ఇప్పుడు కూడా మా కృష్ణన్న ఆదుకోని చెప్తున్నాం. ఈ ద్వారా కృష్ణన్న ఆదుకుంటే మా ఒకవేళ కృష్ణన్న ఆదుకోకపోతే మళ్ళీ మాలలు డప్పు కొడతారా? ఇప్పుడు వరకు మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేసి ఇప్పుడు మాలలో సపోర్ట్ చేస్తారా? ఎప్పుడు ఇంతవరకు మాలల సపోర్ట్ సమస్యనే ఉండదు. అంటే మాలలు మా దగ్గర రానియరు, మేము వాళ్ళ దగ్గర. ఇప్పుడు మాలలు కూడా ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో కూడా మాకు వద్దు అని చెప్తలేరు వాళ్ళు. అంటే మాకు రాజ్యాంగబద్ధంగా మాకు వర్గీకరణ కావాలని చెప్పి అడుగుతున్నారు. రాజ్యాంగబద్ధంగా అంటే ఆనాడు ఇదే అంటాం మళ్ళీ రాజ్యాంగబద్ధంగా కావాలి, ఇంకేం కావాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు పెద్దలు కాదు కదా వీళ్ళు. సుప్రీంకోర్టు సరే మీరు ఏమంటున్నారు రాజ్యాంగబద్ధం కావాలంటే మాకు మాదిలకు 57 కులాలకు
న్యాయం జరగొద్దు మేమైతే అనే ఉద్దేశం కదా. మీరు మంచి తత్వం ఉంటే, మంచి ఉద్దేశం ఉంటే, ప్రేమ గుణం ఉంటే, అరే నిజంగా వీళ్ళకు అన్యాయం జరిగింది 57 కులాలకు, మాలమాదిగలు కొంచెం అంతో ఇంతో బాగుపడ్డాం కదా, 57 కులాలకు ఈనాడు కూడా పాతాలో ఉన్న కులాలు కదా, వీళ్ళకి న్యాయం జరగాలంటే సుప్రీం కూడా ముఖ్యం కాదు, సుప్రీం కూడా ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా మీరు కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడేసి మీకు చెప్పొచ్చు, మీకేమో చెప్పని అడగొచ్చు. మీరు మాదిగలు కూర్చోవచ్చు, ఇక్కడ మందకృష్ణ కూర్చోవచ్చు, ఇక్కడ మాల తరపున వివేకాన కూర్చోవచ్చు. మీ ఇద్దరు కూర్చొని అరే మీరు ఒక 2% ఎక్కువ, నేను ఒక 2% ఇస్తా, నువ్వు ఎక్కువ తినొద్దు, నేను ఎక్కువ తినొద్దు, వాళ్ళు ఎక్కువ తిన్నా మీరు ఎప్పుడైనా తిన్నాం బాగానే, కానీ ఇప్పుడు మనం చేద్దాము ఇద్దామంటే మీరు సంతోషిస్తాం కదా. మేము ఇద్దరు కావాలని కోరుకుంటాం, మేము ఇద్దరు కావద్దు అనుకుంటలేము. ఇక్కడ మీ ఉపకులాలలో మీకు ఐక్యత లేదు అంటే ఏం చెప్తారు? ఉపకులాల ఐక్యత ఉంది, ఎందుకు లేదు అంటే జనం తక్కువ ఉంది మా దగ్గర, అంతే. అంటే జనం తక్కువ ఉంది, ఐక్యత ఉంది, మాకు నడిపించే నాయకుడు లేడు. మన మాదిగలు అంటే మందకృష్ణ అంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇప్పుడు ఎవరు పిలిచినా బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరు నిన్న అన్నగారు ఓయిలో మీటింగ్ పెట్టారు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అక్కడ ఎవరు మేధావులు పోయారు, కానీ మాకు నడిపించే పిలిస్తే వచ్చేవాళ్ళు, మాకు వచ్చేవాళ్ళు లేరు. పిలిస్తే వచ్చేవాళ్ళు మీటింగ్ పెట్టుకుందామంటే ఒక 20,000 10,000 పెట్టు, పిలిస్తే వచ్చేవాళ్ళు లేరు, మిమ్మల్ని పిలిచేటోళ్ళు లేరు, మమ్మల్ని పిలిచలేరు. అంతేనా? వాస్తవం పిలిచేవాళ్ళు, పెట్టుకుందామంటే డబ్బులు లేవు మా దగ్గర, మేము ఎక్కడ చితికిపోతున్నాము. మాకు ఉద్యోగాలు లేవు, విద్య లేదు, రాజకీయంగా లేదు, మాకు ముందుకు నడిపించే నాయకుడు లేడు. ఇంతదాకా మందకృష్ణ నడిపించాడు, ఇప్పటిదాకా నడిపించాడు, కానీ ఈ మధ్య మమ్మల్ని అంటే మేము మళ్ళీ అడుగుతాం, మేము అన్న దగ్గర పోయి అన్న ఉండాలి, మనం నడిపేయాలి. ఇప్పుడు ముందు 30 సంవత్సరాల క్రితం ఎట్లయితే ముందు నడిపించిండో ఇప్పుడు కూడా నడిపేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. ఇప్పుడు ప్రయత్నం ఒకటైనా కానీ మాదిగలేమో ఆడబెడుతున్నారు మీటింగు, ఈ మాలలేమో ఇంకోసారి పెడుతున్నారు. వాళ్ళల్లో కూడా మాదిగలో 4 చోట్ల మళ్ళీ మీటింగ్లు వేరు అంటే వీళ్ళు ఒక 2-3 అంటే వీళ్ళ నాయకుల్లో మాలల్లోనే సపరేటు, మాదిగల్లో సపరేటు, అట్లా మీ దాంట్లో ఏమైనా ఉండే అట్లా సపరేట్? దాంట్లో ఏం లేదు, మాదిగలు 3-4 గ్రూపులు కలిపి ఏ మీటింగ్ పెట్టినా ఒక్కటే లక్ష్యం వర్గీకరణ కావాలి. ఇదే మాలలు ఎందుకు పెడుతున్నారు, 3-4 గ్రూపులు పెట్టినా వద్దని వాళ్ళ వర్గం వాయిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క రాజ్యంలో మంచి చెడు కనబడుతుంది. మంచోడు ఉన్నప్పుడు చెడ్డోడు తెలుస్తుంది, చెడ్డోడు ఉన్నప్పుడు మంచోడు సంగతి తెలుస్తుంది. ఈ రెండు కనబడుతుంది. ఇప్పుడు మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు అని ఏమంటున్నాం అంటే, ఏది ఏమైనా వర్గీకరణ కావాలి. మాలలు వాళ్ళు ఏమంటారు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినా నడవదు అంటారు. అంటే వాళ్ళు బలం ఎక్కడ దాకా చూడండి, వాళ్ళు న్యాయం కోరుకోవాలి కదా. అంటే న్యాయస్థానానికి వ్యతిరేకం ఉంటారా? వ్యతిరేకమే కదా. మరి ఇప్పుడు న్యాయస్థానం కోరదు కాదని మేము కోర్టుకి వస్తాము, మళ్ళీ పోతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండో మరి అదే విధంగా మళ్ళీ కోర్టు పోతాము చేస్తామంటే మీరు ఎవరి తరం ఉన్నట్టు మీరు? అంటే మీరు బలవంతులు దిక్కున్నారా, బలహీనులు దిక్కున్నారా? మేము ఏమడుగుతున్నాం అంటే మీ ద్వారా మేము బలహీనులము, చదువులు లేము, విద్యలు లేము, రాజకీయం లేము. మీరు ధనంలో ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, బలంలో ఉన్నారు, డబ్బు అన్ని ఉన్నాయి కదా. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలి కదా, కింద పడ్డోళ్ళు ఆదుకోవాలి కదా. కింద పడ్డోళ్ళు చేయబట్టి లేపాలి తప్ప ఇంకా కిందికి తోయొద్దు కదా అంటాం వీళ్ళు మాలల్ని. మేము మమ్మల్ని లేపండి, కుదపెట్టండి, మాట్లాడండి. మీరు ఎవరు మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఏం మాట్లాడా కృష్ణనే మాట్లాడుతున్నాం, మేము బరాబర్ చెప్తాం కృష్ణ గురించి. ఇప్పుడు కాదు ఎప్పుడు ఆయన ఉంటాము, ఎందుకంటే మమ్మల్ని కాపాడుతున్నది కృష్ణన్న, ముంగట నడిపిస్తుంది కృష్ణన్న. ఇప్పుడు కాకుండా రేపు ఎల్లుడు ఆయనతోనే ఉంటామని చెప్తాం. అసలు వర్గీకరణ జరిగే అవకాశమే లేదు అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మేధావులు అనేది వాళ్ళు అది మేధావులు అంటే ఇప్పుడు తెలిసిన మేధావులు ఎట్లా అంటారు, నువ్వు కిందున్నోని లేపినప్పుడు, మాట్లాడినప్పుడు, 10 రూపాయలు సాయం చేసినప్పుడు, విద్యలో ముందున్నప్పుడు, ఉద్యోగాల్లో ముందున్నప్పుడు నువ్వు మేధావు అనుకుంటావు. కానీ ఎవరు సాయం చేయకుండా నేను తింటా, నీ వేరు వ్యతిరేకిస్తా, నీ న్యాయంగా మాట్లాడా, మీ అంటే ఎట్లా నేను మేధావితో అడుగుతున్నాను. మేధావులు వాళ్ళుగా అనుకునేది, మేధావులు మేమనాలి. ఇప్పుడు మొన్న పోయి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మేధావులు అందరూ నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ పోయి మాట్లాడారు మొన్న. పోయి వాళ్ళు ఏమన్నారు, ఇది వాస్తవము, 100% న్యాయమైన పోరాటము, ఇది వరికన కావాలంటారు. అంటే వాళ్ళు వ్యతిరేకమా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 30 సంవత్సరాల నుంచి 50-100 సంవత్సరాల నుంచి మాదిగలు ముందుండి తిన్నారు, మాదిగలు తినలేదు. దాని తర్వాత 57 కులాలు అసలే లేదు. వాళ్ళకి న్యాయం కావాలంటే వరికన అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళంతా ఉన్న పెద్ద మనుషులు వెళ్తున్నారు. మేము వాళ్ళని అనుకోవాలా, మేధావులు వీళ్ళని అనుకోవాలా? మేము మాకు వీలు కదా, మాకు న్యాయం ఎవరికైతే న్యాయం మాట్లాడుతున్నారో, ఎక్కడైతే సరైనది మాట్లాడుతూ వాళ్ళని మేము మేధావులు అనుకుంటాం. కానీ ముంచే వాళ్ళను దింపే వాళ్ళని ఎట్లా మేధావులు అనుకుంటాం? వాళ్ళు తప్పుకుంటే వాళ్ళ ఇష్టం ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వర్గీకరణ విషయంలో ఏం జరిగి ఎటుపోయి వచ్చినా కానీ ఫస్ట్ కలిసిమెలిసి ఉన్నటువంటి అన్నదమ్ముల లెక్క ఉన్నటువంటి మాదిగలు అండ్ ఉపకులాల వాళ్ళు కూడా
ఏం జరుగుతుందంటే కొట్లాడుకునే నువ్వు మాదిగా నేను మాల నువ్వు మాదిగా అన్నట్లు కూడా కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ వర్గీకరణ అనే విషయం నుంచి విద్యా సంస్థల్లో కానీ గ్రామాల్లో కానీ ఇట్లాంటి గొడవలు అనేది ఏర్పడుతుంది. వాటి గురించి ఏం చెప్తారన్న? వాస్తవం మీరు అన్నది వాస్తవము. ఓకే. ఇప్పుడు మాది అంటే మాల వర్తలేదు, మాల అంటే మాదిగ వర్తలేదు, ఉపకులాలు వర్తలేదు. ఓకే. ఎందుకంటే ఎందుకు అంటున్నామంటే ఈ మాల జాతి, ఈ మాల నాయకులు అంటే మాల నాయకులు కూడా అందరినీ అంటలేను, కొంతమందిని మాత్రమే. కొంతమంది ఇది మన ఆర్కే భవన్కి వచ్చేసి మన మిశ్రా అఖ్తర్ గారికి వరికని చేయమని ఇచ్చారు. వాళ్ళు అట్లేము వద్దని వాళ్ళు. కొంతమంది మాలని అందరిని అని కరెక్ట్ కాదు, మాది కాదు. కొంతమంది రాజకీయ అవసరాల కొరకు ఆ రాజకీయంగా పేరు తెచ్చుకోవడానికి నేను ఈ రోజు టీవీలో మాట్లాడితే రేపు లేకుంటే యూట్యూబ్లో మాట్లాడితే పేరు వస్తున్న వాళ్ళు కొంతమంది వద్దంటున్నారు. మీరు శాస్త్రపరంగా కావాలంటున్నారు. శాస్త్ర పక్క పెట్టి కొద్దిసేపు మన ఊర్లో ఉంటాం. మరి ఇప్పుడు గొడవలు వాడి కొట్లాడుకొని వచ్చేగాడికి వచ్చింది. ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు ఇంకో ఊర్లో కూడా అన్నావు కదా, ఇప్పుడు మాది పడితే ఆ పరిస్థితి వస్తుంది. ఏమంటే మాలో నిలబడితే మాదిగా ఓటేయడు, మాదిగా నిలబడితే మాలో ఓటే పరిస్థితి వచ్చింది. అట్లా కావద్దు. మనము ఎస్సీలము దళితులము కలిసి ఉందాము. దీంతో ఒరసగొడదాం, వర్గీకరణ ఒరసగొట్టినాక కూర్చొని మాట్లాడి రాజకీయంగా ఏం చేయాలో మనం ముందుండి ఏ పని చేస్తే బాగుంటుందో ఆ విధంగా ముందు వాళ్ళు తప్ప ఇంకా 30 సంవత్సరాల నుంచి ఇంకా నాంతూ పెడుతున్నారు. ప్రభుత్వాలు నాంచుతున్నాయి, పార్టీలు నాంచుతున్నాయి. లాస్ట్ సుప్రీంకోర్టు దగ్గర పోయింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోరు? సుప్రీంకోర్టు తప్పు పట్టే దమ్ము మీద ఉంది అంటే అది ఏమనుకోవాలి మేము, అది కూడా న్యాయం కదా ఉంటాం. ఇంకెవరు చెప్పాలి మీకు? సరే, ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా తప్పు పట్టే దమ్ము ఉంది, సుప్రీంకోర్టులో దానికి కూడా ఎదురుపోయే దమ్ము ఉందని చెప్తున్నారు. మరి దాంట్లో మీ పెద్ద మనిషి మరి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కదా, మరి మందకృష్ణ మాదిగ గారికి మీరేమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మందకృష్ణ అన్నగారు ఈ లాస్ట్ ఘట్టం ఇది. అన్నగారికి ఇది లాస్ట్ ఘట్టము. తప్పనిసరిగా 30 సంవత్సరాల నుంచి ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి అన్నిటికీ ఆయన అన్ని రకాల బాధపడ్డా, ఊర్లు తిరిగిండు, దేశాలు తిరిగిండు, రాష్ట్రం తిరిగిండు, సైకిల్ యాత్ర పెట్టిండు, పాదయాత్ర చేసిండు. ఈ కాలి వరికన్న గురించి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు సీఎం అయ్యేవాడు ఆయన. కాలి వరికన్న గురించి మా జన్మ వెనుకబడ్డది, మా ఉపకులం వెనుకబడ్డాయి అని చెప్పేసి ఆయన ఈ యొక్క వరిక నుంచి పోరాడుతుంది. కాబట్టి కృష్ణ గారు ఏమన్నాం అంటే తప్పనిసరిగా కృష్ణన్న తలపెట్టిన ఈ వరిక జరుగుతుంది అని నమ్ముతున్నాం. ఎందుకంటే మా 57 కులాలకు ఆయన కూడా ఉన్నాం. ఇంతవరకు మాలోడు పోలేదు పోము కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు మాకు దగ్గర లేదు, మా దగ్గర పోము. అంటే న్యాయమైన మాటలు అనేది మాదిగ జాతి మాట్లాడుతుంది. ధర్మం అనేది ఒకటి ఉంది మాదిగ జాతి దగ్గర. మాల దగ్గర లేదా? లేదు కదా, లేకనే దూరం పెట్టింది వాళ్ళు, లేకనే కదా వరికన్న వద్దంటున్నది. వరికన్నా కావాలని మాదిగలు కదా, ధర్మం ఉంది. ఇప్పుడు ఒకవేళ మందకృష్ణ మాదిగ గారు పట్టించుకోలేదు అనుకో, మిమ్మల్ని చేరదీయలేదు అనుకో, మాదిగలకు ఇప్పుడు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, మాదిగలు కూడా చేరదీయకపోతే మరి నువ్వు సపరేట్గా అంటే మీ 57 కులాల ఉపకులాల తరపున మరి మీరు సొంతంగా ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఉందా? 100% కృష్ణన్న దూరం కొట్టడం మమ్మల్ని చేస్తాడు. ఎట్లా? ఆయన ఏమన్నా దేవుడా, మీరేమన్నా దేవుడా? దేవుడని కాదు కదా, అంటే మనిషే కదా. సమాజం పట్ల అవగాహన ఉంది. అంటే కింద ఉన్న కులాలు ఏవి, పైన ఉన్న కులాలు ఉన్నాయి. అంటే ఆయన గతం నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా ఈ వర్గీకరణ గురించి కొట్లాడుతుంది. అంటే కిందకున్న కులాలకు అన్యాయం జరిగింది, మాకు ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఇప్పుడు కూడా మాకు చదువుకోవడానికి సర్టిఫికెట్ లేవు. అంటే ఆయనకు తెలుసు ఇవన్నీ. ఈ మాలకు తెలుసా? తెలిసినా కానీ తెలియకుండా తెలిసినా కానీ ఎప్పుడు పిలిపించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాకు మాట్లాడింది, కుదబెట్టింది, చేపించింది, వరికలు కొట్లాడితే మందకృష్ణ అట్లా. కాబట్టి వీళ్ళ మాటలు మాకు ఏం చేస్తారని మీరు ఏమన్నమాట అంటే మీరు మందకృష్ణ పట్టించుకోకపోతే ఏం చేస్తారా అంటే మందకృష్ణ వెయ్యికి వేసినా పట్టించుకుంటాడు. అలాంటి కాదంటున్నాం. పట్టించుకోపోలేని కారణం ఉండదు. తప్పనిసరిగా ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడి పెట్టుకుంది కాబట్టి పట్టించుకుంటాడు. మా గురించి మాట్లాడమంటారు, మా గురించి అన్న మీరు ఒక 8% ఇప్పియాలని చెప్పి కోరుతున్నాం మీ ద్వారా.